రాబోయే 3 రోజుల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ రేవంత్ రెడ్డి ఇక తన నోటితోటి అనడం జరిగింది. నిజానికే నిన్న మంత్రులు అదేవిధంగా ఆ యొక్క క్యాంపెయినర్లు అందరూ కలిసి ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారట. ఏం మాట్లాడుకున్నారో వినండి. రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి. జూబ్లీ హిల్స్లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం. ఇంటింటికి వెళ్ళి స్కీములు వివరించండి. మహిళల ఓట్లు ఒక్కటి చేజారొద్దు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. పోల్ మేనేజ్మెంట్కు పక్కడబందీ ప్లాన్ చేసుకోవాలి. ఓటర్లను ప్రతిపక్షాల గందరగోళానికి గురి చేయొచ్చు. అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్కు భారీ మెజారిటీ దక్కేలా చూడాలని సూచన. అయితే జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీకు చిన్న విజ్ఞప్తి. ఈరోజు డోర్ డోరు కాంగ్రెస్ ప్రభుత్వము క్యాంపెయిన్కి రాబోతుంది. మీరు గల్లబట్టి అడగాల. 6 గ్యారెంటీలు ఎక్కడని అడగాల. మీ అవినీతి కార్యక్రమాల గురించి అడగాల. వీళ్ళ యొక్క రాక్షస పాలన గురించి మీరు అడగాల. మీరు దయచేసి అడగాల. లేని ఎడల మీ ఇంటి మీదకు బుల్డోజరే వస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో వేల కోట్ల రూపాయలు వసూలు చేసే భూములు ఉన్నాయనే ఆలోచన రేవంత్ రెడ్డికి తడుతుంది. మిగతా ఏ నాయకుడు తట్టదు. వేరే నాయకుడు ఎవరైనా ఉంటే సంక్షేమ పథకాలు కానీ లేకుంటే అభివృద్ధి చేస్తాడు. కానీ ఈ నాయకుడు మాత్రము ఇంటి కింద భూముల్ని చూస్తాడు. ఏమంటాడో తెలుసా? ఇంటింటికి వెళ్ళి స్కీములు వివరించండి. అది స్కీములు కాదు, స్కాములే అని జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైంది. వివరించాల్సిన అవసరం లేదు. మహిళల ఓట్లు ఒక్కటి చేజారొద్దు. ఏమన్నా ఉంటే మహిళల్నే పూర్తి స్థాయిలో వారిని అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. మోసం చేస్తూ ఉన్నారు. మాటలతోటి మోసం చేస్తూ ఉన్నారు. మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పి, మహిళలకు ఉచిత పెట్రోల్ బంకులు అని చెప్పి ఎన్నో రకాల హామీలు. 2500 ఒక్క నెలైనా ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2500 6 గ్యారెంటీల గురించి వివరించాలంటున్నారు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతలేరు. చెప్పుల భరతం పడతా ఉన్నారు. ఇంకా ఏమంటాడంటే, మీరు తొందరపడి ఆగం చేసుకోకండి, మనము మంచిగా గెలవాలి అని అంటా ఉన్నాడు. మంచిగా గెలవాలట వీళ్ళు. పక్కడబందిగా పద్ధతిగా గెలవాలి మనం అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు మనిషి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా ఎడ్డోళ్ళుగా ఎవరు లేరు. అందరూ చైతన్యవంతులే. అందులో జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ యొక్క ఎన్నికలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని సరాసరిగా మంచి చైతన్యంతో కూడి ఉన్నారు. ఎవరికైనా ఓటేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయమని ప్రజల్లో కూడా ఒక భయం అనేది మొదలయ్యింది. ఈ రాష్ట్ర పరిస్థితిని కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్నది ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు. దయచేసి మీరు నమ్మో లేకుండా ఏదైనా చేసో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సర్వం నెట్టెట్ట ముంచే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు. మీరు రాసి పెట్టుకోండి. ఏమంటాడంటే, గెలిచేది మనమే అని పగటికలు గంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గం వారు కూడా గెలిచేది మనమే అంటూనే ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడో.